కాస్ 55ని సేమ్ రాసుకోవాలి, కాస్ 65ని సేమ్ రాసుకోవాలి. కాస్ 175ని కాస్ ఆఫ్ 180 మైనస్ టీటాలా రాసుకోవాలి. 180 మైనస్ టీటాలా రాసుకోవాలి. అంటే 180 మైనస్ 5 డిగ్రీస్ మనకు మళ్ళీ 175 వస్తుంది. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి కాస్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 5 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ కాస్ 55 డిగ్రీస్ ప్లస్ కాస్ 65 డిగ్రీస్ ప్లస్ ఇంటూ మైనస్ కాస్ 5 డిగ్రీస్ అవుతుంది. సో ఈ రెండు కాస్ 55 కాస్ 65ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ కాస్ ఏ ప్లస్ కాస్ బి. ఏమవుతుంది 2 కాస్ ఆఫ్ a ప్లస్ బి బై 2 కాస్ ఆఫ్ a మైనస్ బి బై 2 అవుతుంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 55, b ఈజ్ ఈక్వల్స్ టు 65 అనుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 కాస్ ఆఫ్ 55 ప్లస్ 65 బై 2 కాస్ ఆఫ్ 55 మైనస్ 65 బై 2 అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ 2 కాస్ ఆఫ్ 55 ప్లస్ 65 120 బై 2 కాస్ 55 లెక్కన 65 తీసేస్తే మైనస్ 10 బై 2. సో 2 1s 2 5s 2 1s 2 60s. ఇప్పుడు ఏం మిగిలింది కాస్ 60 కాస్ ఆఫ్ మైనస్ 5 డిగ్రీస్. మనకు ఆల్రెడీ తెలుసు కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 60 డిగ్రీస్ 1 బై 2. సో 2 ఆఫ్ 1 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 5 డిగ్రీస్. 2 క్యాన్సల్, మనం మిగిలింది ఏంటి కాస్ 5 డిగ్రీస్. సో సబ్స్టిట్యూట్ 2 in 1. అప్పుడు మనకి ఏమవుతుంది కాస్ 5 డిగ్రీస్ మైనస్ cos 5 degrees. So answer will be 0.